ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాగృతి రెడ్డి కొత్త. ఈరోజు నేను మీకు మా దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపిస్తాను. అవి మేము అక్క పెళ్లి టైంలో స్టిచ్ చేయించాము. అందులో మోస్ట్ ఆఫ్ ది బ్లౌజెస్ అక్కవే ఉంటాయి అండ్ కొన్ని నావి. అండ్ యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ బ్లౌజ్, ఇది అక్క ఎంగేజ్మెంట్ కి స్టిచ్ చేయించాము. కానీ మేము షాపింగ్ చేసిన 2-3 డేస్ కి ఎంగేజ్మెంట్ అవ్వడంతో అప్పుడు బ్లౌజ్ కి వర్క్ చేయించలేదు. నార్మల్ గా శారీ బ్లౌజ్ ఉంటుంది కదా, అదే స్టిచ్ చేయించి వేసాము. తర్వాత ఇది వర్క్ చేయించాము వెడ్డింగ్ టైం వరకు. శారీ ఇమేజెస్ కూడా నేను సైడ్ కి ఇస్తాను, సో దట్ మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఆ బ్లౌజెస్ ఏ శారీ పైనకి ఎలా ఉంటాయి, శారీ కలర్ కాంబినేషన్స్ అన్ని. అండ్ మేము ఏ బ్లౌజ్ కి కూడా ఆల్ ఓవర్ వర్క్ అయితే చేయించలేదు, ఇంక్లూడింగ్ వెడ్డింగ్ బ్లౌజ్. ఇది వచ్చేసి పెళ్లి కూతుర్ని చేసినప్పుడు కట్టిస్తారు కదా, ఆ శారీ పైది. ఈ పర్టికులర్ శారీ కలర్ కాంబినేషన్ మేము బిఫోర్ మ్యారేజ్ అసలు చూడలేదు, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఇదే కలర్ కాంబినేషన్. ఇంకా సేమ్ ఇది బ్లూ అండ్ పర్పుల్ షేడ్ లో ఉంటుంది. ఇంకా కొన్ని బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్ లో వచ్చినాయి కూడా ఉన్నాయి. ఈ వర్క్ అయితే మేము సెలెక్ట్ చేయలేదు, ఆల్రెడీ వేరే వాళ్ళకి వేసారంట. సో బాగుంటుంది అని ఆంటీ సజెస్ట్ చేసి వేశారు. నేను చూపించేటప్పుడు వర్క్ సరిగ్గా కనిపిస్తుందో లేదో అని అన్ని బ్లౌజెస్ కి ఇలా దగ్గర నుండి డిజైన్ నీట్ గా కనిపించేలా తీసాను. మీకు నచ్చితే ఫుల్ బ్లౌజ్ కనిపిస్తుంది కదా, అప్పుడు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మీకు బ్లౌజ్ డిజైన్స్ ఎలా అనిపించాయి అండ్ ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి, నేను అక్కడ రిప్లై ఇస్తాను. ఇది మన మెయిన్ వెడ్డింగ్ బ్లౌజ్. యా, ఐనో మీకు చూడడానికి కలర్ కాంబినేషన్ అంతా ఏం అర్థం అవ్వట్లేదు అని, అందుకే పక్కన మీకు రిఫరెన్స్ ఇస్తాను. యాక్చువల్ గా మేము రిఫరెన్స్ ఇచ్చింది కూడా సేమ్ ఇదే బ్లౌజ్. చూడడానికి హెవీగా ఉంది కదా అని చెప్పి అది ఇచ్చాము. నేనైతే ఈ వెడ్డింగ్ బ్లౌజ్ తో అంత సాటిస్ఫై అవ్వలేదు. ఆ మధ్యలో ఫ్లవర్స్ ఆర్ లీవ్స్ వాట్ ఎవర్, దానికి గోల్డ్ ఇచ్చుంటే బాగుండేది, కానీ బ్లౌజ్ కలర్ లోపల ఇచ్చేసరికి అది అసలు చూడడానికి కూడా ఏం సరిగ్గా లేదు. అండ్ ఇంకొక కన్సర్న్ ఏంటి అంటే బ్లౌజ్ కలర్. మేము తీసుకున్న శారీ కలర్ గోల్డెన్ రెడ్ కాంబినేషన్ అండ్ ఆ బార్డర్ ప్యూర్ రెడ్ లా ఉంటుంది. వీళ్ళు స్టిచ్ చేసిన కలర్ టొమాటో రెడ్ లా ఉంది. నైట్ ఈవెంట్స్ కి కలర్ డిఫరెన్స్ అంతా తెలియకపోవచ్చు, కానీ డే టైమ్ ఈవెంట్స్ కి మాత్రం డిఫరెన్స్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇది ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్. యాక్చువల్ గా ఈ శారీ మొత్తం సింగిల్ కలరే ఉంటుంది అండ్ శారీ కలర్ వచ్చేసి రెడ్ అన్నమాట. అండ్ బ్లౌజ్ కూడా వాళ్ళ ఆపోజిట్ లో అలా ఏమి ఇవ్వలేదు, సో కాంట్రాస్ట్ లో వేద్దాము అని చెప్పి మేమే గ్రీన్ కలర్ తీసుకొని స్టిచ్ చేయించాము. పక్కన పిక్చర్ యాడ్ చేస్తా కదా, చూడండి. లుక్ అయితే చాలా బాగా వచ్చింది దీనికి. ఇది నా శారీ పైన బ్లౌజ్. యాక్చువల్ గా నేను మీకు ఇప్పుడు చూపించిన బ్లౌజెస్ అన్ని కూడా డార్క్ కలర్స్ లోనే ఉన్నాయి అండ్ ఇది ఒకటే లైట్ కలర్ మేము తీసుకున్న శారీస్ లో. ఈ బ్లౌజ్ వర్క్ ఫినిషింగ్ అంతా నీట్ గా వచ్చింది. కానీ నేను ఏం చెప్పా అంటే స్లీవ్స్ కి బార్డర్ వేసి బార్డర్ ఎండింగ్ లో నాకు డిజైన్ కావాలి అని చెప్పాను. మేబీ వాళ్ళు మర్చిపోయారు అనుకుంటా, జస్ట్ బార్డర్ డిజైన్ ఒకటే వేసి పైన చిన్న ఫ్లవర్స్ లాగా వేసి వదిలేశారు. చూడడానికి ఇది చాలా సింపుల్ గా ఉంది కదా, కానీ దీనికి ప్రైస్ మాత్రం అక్క బ్లౌజెస్ కి ఎలా పడిందో దీనికి కూడా అలానే వేశారు. ఎందుకంటే ఆ డిజైన్ వల్ల మనం చూస్ చేసుకునే డిజైన్స్ లో జర్దోసి, ఫ్రెంచ్ నాట్స్ అండ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అలా ఉంటే వాటికి ఎక్కువ పడతాయి అంట ప్రైసెస్. అండ్ ఈ బ్లౌజ్ కి డిజైన్ నేనే చేశాను, మగ్గం వర్క్. యాక్చువల్ గా మమ్మీకి మగ్గం వర్క్ అవంత ఇంట్రెస్ట్ ఉండదు అండ్ అవి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ, సో సింపుల్ గా ఏదైనా చేస్తే బాగుంటుంది అని ఇలా ఒక రిఫరెన్స్ మమ్మీకి చూపించి మమ్మీ ఓకే అంటే ఇది నేను మమ్మీ దానికి చేశాను. ఎలా ఉంది? ఈ బ్లౌజ్ కూడా మమ్మీ శారీలో వచ్చిన బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా మమ్మీ కోసం అనే వర్క్ చేశాను, కానీ హ్యాండ్స్ వర్క్ అయిన తర్వాత మమ్మీ వద్దంటే ఇంకా నెక్ డిజైన్ నేను నా మెజర్మెంట్స్ కి సెట్ అయ్యేలాగా పెట్టుకొని ఇలా హై నెక్ పెట్టి సింపుల్ గా డిజైన్ చేసుకున్నాను. మమ్మీ వేరే క్లాత్ తీసుకొని దానిపైన మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకుంది. ఈ వర్క్ కూడా అంత క్లియర్ గా అయితే కనిపించట్లే కదా. యాక్చువల్ గా చూడడానికి ఇది బయట బాగుంది, కానీ ఫొటోస్ లో వీడియోస్ లో అంతా సరిగ్గా కనిపించట్లేదు. ఇది మేబీ బికాస్ ఆఫ్ బ్లౌజ్ కలర్ అయి ఉండొచ్చు, లేదంటే ఆ బీడ్స్ వల్ల కావచ్చు, దేని వల్ల తెలీదు. కానీ బయట ఉన్నంత షైనింగ్ అయితే నాకు ఇక్కడ వీడియోస్ లో కనిపించట్లేదు. ఇది వేసుకున్నాక బ్లౌజ్ చాలా బాగుంది.
ఈ బ్లౌజ్ కూడా నేనే డిజైన్ చేసుకున్నాను. అండ్ ఇది నా హాఫ్ సారీ పైన బ్లౌజ్. ఫ్రంట్ ఎక్కువ కనిపించదు కదా, అందుకే ఫ్రంట్ సింపుల్ గా వేసి వదిలేసాను. ఇప్పుడు మొత్తం బ్లౌజెస్ కి నెట్ వేసి స్టిచ్ చేస్తున్నారు కదా, సో నేను కూడా ఫస్ట్ బ్యాక్ నెక్ కి అండ్ హ్యాండ్స్ కి నెట్ వేసి స్టిచ్ చేశాను. కానీ బిగినర్స్ మిస్టేక్ ఏమైందంటే, మనం నార్మల్ గా డీప్ నెక్ కి, హై నెక్ కి, ఇలా బోట్ నెక్ ఇలా పెట్టే వాటికి మెజర్మెంట్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటాయి. కానీ నేను నెట్ అటాచ్ చేసేటప్పుడు డీప్ నెక్ మెజర్మెంట్స్ పెట్టి నెట్ అటాచ్ చేశాను. సో స్టిచ్చింగ్ కి నేను బ్లౌజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇన్ కేస్ అలానే నెట్ ఉంటే మనకి వెనకాల ఫ్రీగా ఉండదు, టైట్ అయిపోతది అని చెప్పి అన్నారు. సో నేను వాళ్ళకి నెట్ రిమూవ్ చేసేసి కట్ చేసి స్టిచ్ చేయండి అని చెప్పాను. ఒకవేళ మనం మళ్ళీ అటాచ్ చేసుకోవాలన్నా నెట్ ఒకటే కదా, మనం పైన నుండి అయినా దాన్ని స్టిచ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నా హాఫ్ సారీ బ్లౌజెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ లో ఉంటాయి. ఇదొకటి. దీనికి ఫ్రంట్ మగ్గం వర్క్ చేసి, బ్యాక్ ఏమో ప్యాచ్ వర్క్ అన్నమాట. అది అక్కడ కనిపిస్తున్న ఆ పింక్ అండ్ గ్రీన్ మొత్తం కూడా వేరే క్లాత్ ని పెట్టి క్లాత్ పైన బార్డర్స్ లో ఇలా బీడ్స్ తో స్టిచ్ చేశాను. ఈ డిజైన్ మనకి రైట్ సైడ్ వస్తుంది అండ్ మిడిల్ లో బార్డర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఓనీ ఉంటుంది కదా. అండ్ హ్యాండ్స్ కి పెయింట్ చేసింది క్లాత్ మిగిలితే ఇంకా అదే వేసేసాను. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.